స్టోర్స్ అండి, క్లోతింగ్ స్టోర్స్ మిమ్మల్ని పిలిచి మీ చేత రీల్స్ చేయించుకుంటున్నారు. అవును, మెయిన్ ఇక్కడ ఒకటి నా పర్సనాలిటీ, నాకు అదొక ప్లస్ పాయింట్. ఈ వీడియో ఫస్ట్ ఎవరైనా చూస్తున్న వారికి వాసంతి అనేది ఏంటి అనేది ఎవరికి తెలియదండి. ట్రూలీ నిజంగా అంటే ఇప్పుడు కొత్త ఫాలోవర్స్ కానీ ఎవరికైనా వాసంతి రోజుకు ఒక శారీ కట్టుకుంటుంది, రోజుకు ఒక జ్యువెలరీ వేసుకుంటుంది, మళ్ళీ కట్టిన చీర మళ్ళీ కట్టదు. కూల్ అండ్ హై ఫ్యాషన్ లేడీ అనుకుంటారు, చాలా అనుకుంటారు. వాసంతి అంటే ఒక హై ఇలా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ వాసంతి అంటే నిజంగా అలా కాదు. ఐఎమ్ జస్ట్ నార్మల్ ఉమెన్ అండి. ఎవరికి కష్టం అనేది ఇష్టం కాదు. అవును, కానీ బయటికి రావాలంటే ధైర్యం కావాలి. ధైర్యం. అవును, ఎలా బతకాలి నేను బయటికి వెళ్ళి? చదువు లేదు, 10th చదివితే పెళ్లి చేసేసారు. అవును, డబ్బు లేదు చేతిలో, ఏదైనా స్టార్ట్ చేద్దామంటే ఇన్వెస్ట్మెంట్ లేదు. అవును, ఇన్వెస్ట్. ఇంకొకరి దగ్గర పని చేస్తే అది నాకే సరిపోదు, పిల్లలకి ఏం పెట్టాలి, అవును, చదువు ఎలా చదివించాలి, ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి. కానీ ఒక్కసారి మీరు అడుగు అటువైపుకి వేసారు, మారిపోయింది జీవితం. ఎన్ని ఇయర్స్ అయిందండి డివోర్స్ తీసుకొని? 8 years. నేను 8 years నుంచి మనుగురులో ఉంటున్నాను. 2015 బ్యాక్ వెళ్ళిపోయాను హైదరాబాద్ నుంచి. కానీ ఇప్పుడు మీరున్న పొజిషన్ వాళ్ళు చూసే ఉంటారుగా, ఆ, ఖచ్చితంగా reels ఖచ్చితంగా ఖచ్చితంగా వెనకైతే వచ్చి ఉండాలి. వచ్చారు. అపోజ్ మొన్న ఎవరో కూడా ఏదో మెసేజ్లో మీరు ఇప్పుడు బాగున్నారు కదా, బ్యాగ్ తీసుకొచ్చేసుకొని మీ దగ్గర మంచిగా చూసుకోవచ్చు కదా అని అంటే, అనుకుంటుంది వాళ్ళే 16 ఏళ్ళకి పెళ్లి చేసి గుట్టు బయట పెట్టకూడదు, మింగి 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 ఆ కష్టాన్ని అలాగే చచ్చిపో పర్వాలేదు కానీ బయట పెట్టద్దు. అందుకే నేను చెప్తాను ప్రతి అమ్మా నాన్నకి, ఒకవేళ ఆడపిల్లకి బ్యాడ్ మ్యారేజ్ అయితే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని థింక్ చేయకుండా మన ఆడపిల్లని మనం తీసుకొచ్చేస్తే, ఈరోజు మమ్మీ డాడీ నన్ను తీసుకొచ్చేసారు, ఈరోజు మా అమ్మ వాసంతి వాళ్ళ పేరెంట్స్ అని చెప్పుకునే స్టేజ్కి నేను రీచ్ అయ్యాను. నమస్తే వ్యాస్. హైదరాబాద్ సికింద్రాబాద్ కలిపితే మనకి లక్షల్లో ఫ్యాషన్ షాపులు ఉన్నాయి, అదే క్లోతింగ్ స్టోర్స్, వేలల్లో ఫ్యాషన్ డిజైనర్స్ ఉన్నారు. కానీ హైదరాబాదు, సికింద్రాబాదు, ఇంకా వైజాగ్ ఇలాంటి మేజర్ సిటీస్ నుండి మనగూరు అని ఖమ్మం పక్కన ఉన్న ఒక చిన్న ఊరికి వెళ్తున్నారు. అది ఫ్యాషన్ కోసం, డిజైనర్ కోసం, స్టైలిస్ట్ కోసం. కొంచెం వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. ఎగ్జాక్ట్లీ అదే హ్యాపెనింగ్. అదే కాకుండా పెద్ద పెద్ద బ్రాండెడ్ స్టోర్స్ వారిని పిలిచి ఒక్క రీల్ చేయండి లేదా 10 రీల్ చేయండి మీకు ఇంత పే చేస్తామని వాళ్ళు ఎదిరించి రీల్స్ చేయించుకుంటున్నారు. వాళ్ళు ఎవరో గారు వాసంతి. మీ అందరికి ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళందరికీ వారి గురించి తెలుసు. అబౌట్ 4 lakh ఫాలోవర్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ 3.5 lakhs ప్లస్ ఫాలోవర్స్ ఇన్ యూట్యూబ్. వాసంతి గారు డిజైనర్ కమ్ స్టైలిష్ వాళ్ళు మనతో ఉన్నారు. నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మీరేంటి తిరగరాస్తున్నారా ఫ్యాషన్ ఫార్ములాని? ఇట్ హ్యాపెన్స్ అలా, అంతే, గాడ్స్ గ్రేస్ అంటారా? అంతే. బట్ నా హార్డ్ వర్క్ ఉందని నేను గట్టిగా నమ్ముతాను. Obviously, ఖచ్చితంగా దేవుడి మీద భారం వేసి కష్టంతో ముందుకెళ్తుంటే అన్ని మీకు ఇచ్చిన రిజల్ట్సే వస్తాయి అన్నమాట. ఊర్ల నుండి ఎక్కడైనా సిటీలకు వస్తారు ఫంక్షన్లకి, వెడ్డింగ్లకి. అవును, హైదరాబాద్, సికింద్రాబాద్, మణికొండ ఈ అన్ని ప్లేసెస్ నుండి వాసంతి దగ్గరికి వెళ్తున్నారు. ఫస్ట్ లో అంటే నేను కూడా నిజంగా షాక్ అయ్యాను, ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ మనుగూరు అని. అఫ్ కోర్స్ నేను హైదరాబాద్ నుంచే మనుగూరుకి వెళ్ళాను, బట్ మళ్ళీ అదే హైదరాబాద్ నన్ను ఇంత హ్యాపీగా రిసీవ్ చేసుకుంటుందంటే ఇట్స్ గాడ్ గ్రేస్ నిజంగా. ఎగ్జాక్ట్లీ. సరే, వీళ్ళందరికీ మీ టేస్ట్ నచ్చి ఉండొచ్చు, ఒక్కొక్కరుగా మీ దగ్గర వస్తూ ఉండొచ్చు, ఇన్స్టా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి అది ఒక ఫెసిలిటీ. కానీ పెద్ద పెద్ద స్టోర్స్ అండి, క్లోతింగ్ స్టోర్స్ మిమ్మల్ని పిలిచి మీ చేత రీల్స్ చేయించుకుంటున్నారు. ఇదే నాకు కొంచెం అంటే మీరు వచ్చి అక్కడ క్లాత్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తే, శారీస్ ని డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు పెడితే, అండ్ ప్రూఫ్ కూడా అవి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన సేల్సే ఉంటుంది. సేల్స్. అవును, మెయిన్ ఇక్కడ ఒకటి నా పర్సనాలిటీ, నాకు అదొక ప్లస్ పాయింట్. అంటే ఏ శారీ కట్టుకున్నా, అది 1000లో శారీ కట్టుకున్నా, 500లో శారీ కట్టుకున్నా, ఏ శారీ కట్టుకున్నా ఇట్ సూట్స్ అనమాట నాకు. బాగుంటుంది. అండ్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ అండ్ దాని డిజైనింగ్ కానీ అది బాగుండి ఎవరైనా అట్రాక్ట్ అయిపోతారు కదా కంపల్సరీ. సో వాళ్ళు నన్ను పిలుస్తున్నారు అనమాట హైదరాబాద్ అలా. ఇంకొకటి, అటు ఆంధ్ర వైపుకి వెళ్తే ఆంధ్ర వైపు నుండి శారీస్ మీకు పార్సల్ చేస్తూ నోట్ పెట్టి పంపిస్తున్నారంట. అవును, ఇలా చేసి పంపించండి. అవును. అంటే ఏం చేస్తారు డిజైనర్ అంటే? అసలు శారీ ఆల్రెడీ ఉంటది, ఇంకేం డిజైన్ చేస్తారు మీరు? ప్రతిదండి. ఒక శారీ ఇస్తే వాళ్ళు హ్యాపీగా మ్యారేజ్ కి ఇంకా రెడీ అయిపోవచ్చు, ప్రిపేర్ అయిపోవచ్చు అనమాట. శారీకి సంబంధించిన క్లాత్ దగ్గర నుంచి డిజైనింగ్ అంటే ఒకటండి. ఇప్పుడు బ్రైడల్ కి ఒక శారీ,
పెళ్లి కూతుని చేసినప్పుడు ఒక శారీ, రిసెప్షన్ కి ఒక డిజైన్, అంటే మనమే. అండ్ ఇక్కడ కాస్ట్ కూడా మ్యాండేటరీ అనమాట. పెళ్లి కూతురు చేసినప్పుడు ఈ కాస్ట్, బ్రైడల్ కి ఈ కాస్ట్ అని వాళ్ళకి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంత ఈ శారీ అకేషన్ కి ఇంత అవసరం లేదు కదా అంటే ప్రతిదీ నేను సజెస్ట్ చేస్తూ నేను వాళ్ళతో మాట్లాడుతూ డిజైన్ చేస్తాను కాబట్టి వాళ్ళు హ్యాపీగా నాకు శారీస్ ఇచ్చేస్తారండి. చాలా లాంగ్ ప్లేసెస్ నుంచి కూడా చాలా వస్తాయి, రెగ్యులర్ గా డైరెక్ట్ మనుగూరు వచ్చి ఇస్తారనమాట. అసలు నాకు తెలిసి సాటిస్ఫై అవ్వని ఒక ఫీల్డ్ ఏదైతే ఉంది అంటే అది అమ్మాయికి రిలేట్ అయిన ఫ్యాషన్ డిజైన్ మాత్రమే. అవును, మీరు ఎన్ని లక్షల డిజైన్స్ ఇవ్వండి ఇంకేమైనా ఉంది అని అడుగుతారు, అది నిజమే. మాత్రం ఖచ్చితం. నిజమే. అలాంటిది వాళ్ళు ఉండేది 100 కిలోమీటర్ల దూరంలో అవును, మీకు బ్లైండ్ గా పంపించేసి ఇది మాకు డిజైన్ చేసి పంపించేసేయండి తిరిగి అంటే అవును. అసలు ఎలా సాటిస్ఫై అవుతున్నారు అసలు? నిజంగా స్టార్టింగ్ అండి ఇన్స్టాలో జస్ట్ ఒక్క రీల్ తీసాను అనమాట. అంటే నేను ఇలా డిజైన్ చేస్తున్నాను, నేను ఆన్లైన్ ఆర్డర్స్ ఒప్పుకుంటానని. నెక్స్ట్ డే ఒక 2-3 days లో నేను ఆ రీల్ కూడా ఉంది ఇన్స్టాలో. ఈ పక్కన మొత్తం కూడా నాకు కొరియర్స్ పార్సెల్స్ వచ్చేసాయి అనమాట, మీరు డిజైన్ చేసేసేయండి అనేసి. ఇంకోటి, మీకు ఎలా కుట్టాలని వాళ్ళు అడగరండి, నేను అడుగుతాను, వద్దు మీ ఇష్టం, అది మీ శారీ అనుకొని మీరు డిజైన్ చేయండి, మేము కట్టుకుంటాం అని 99% అలానే చెప్తారు మాక్సిమం. అంటే అమ్మాయిలు ఫ్యాషన్ విషయంలో ఇంత డిపెండెంట్ అవుతారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటే నాకు కావాల్సింది, నాకు ఇట్లా కావాలి, అట్లా వెరీ పర్టికులర్గా ఉంటారు. అంత పర్టికులర్గా మీరు డిజైన్ చేసి ఇచ్చినా నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు రాలేదండి అని ఒక మాట అనేస్తారు, అంతే కష్టం అందు. అలాంటిది మీ మీద ఎంత భరోసా ఎందుకు పెడుతున్నారు వాళ్ళు అసలు? మీరే చెప్పాలి. మీరు చెప్పాలి, ఫాలో అవుతున్న వాళ్ళు ఆర్డర్లు ఇస్తున్నారు, మీరు చెప్పాలి. అంటే నెక్ డిజైన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ ఆ కలర్ కాంబినేషన్స్ మెయిన్, ఏ శారీకి ఏ కలర్ కాంబినేషన్ బాగుంటుంది ప్రతిదీ కూడా నేను దగ్గరుండి కేర్గా చూసి డిజైన్ చేస్తాను అనమాట. సో మెయిన్ కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ దానివల్ల అట్రాక్ట్ అవుతారు బాగా. ఓకే, ఇప్పుడు మనుగూరులో ఏంటది స్టోర్, బొటీకా లేకపోతే ఏంటి మీది? మీ ఇంట్లోనే రన్ చేస్తా? లేదండి, మనుగూరులో బొటికే. వెరీ 7 years బ్యాక్ ఇంట్లో స్టార్ట్ చేశాను అది చిన్నగా. బట్ ఇది ఇప్పుడు 45 above ఎంప్లాయీస్ ఉన్నారు నా దగ్గర. 45 above ఉన్నారు. మొత్తం మనకి వెస్ట్ బెంగాల్ వాళ్ళే, కలకత్తా నుంచి వచ్చారు. వాళ్ళు బాగా చేస్తారు, వాళ్ళ వర్క్ కానీ వాళ్ళది నీట్ గా ఉంటుంది అండ్ వాళ్ళ డెడికేషన్ సూపర్ ఉంటుంది. బాగా చేస్తారు, బాగా హార్డ్ వర్క్ చేస్తారు. మార్నింగ్ 9కి వస్తే సీజన్స్ అప్పుడు మేము నైట్ 12-1-2 వరకు చేస్తూనే ఉంటాం అన్నమాట వర్క్. ఇప్పుడు ఆబ్వియస్లీ రంజాన్ ఉంది, రంజాన్ కి వెళ్ళిపోయారు, మన మాట వినరు అనమాట. వాళ్ళు వెళ్ళిపోయారా? వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇయర్లీ వన్స్ కదా ఫెస్టివల్, బట్ మన ఫెస్టివల్స్ కి ఏది కూడా చాలా వర్క్ చేస్తారు, ఒక్క హాలిడే కూడా అడగరు. రంజాన్ కి మటుకు మన మాట వినరు. ఓకే, సో నేను కూడా కొంచెం ఓకే. నేను మీవి కొన్ని రీల్స్ చూసాను, కొన్ని రీల్స్ చూసినప్పుడు మీ ఎక్స్ప్లెనేషన్ విన్నాను, యాజ్ యూ సెడ్ మీరు అన్నట్లే ఉంది. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు అంటే బై నేచర్ మీకు అలా అంత టేస్ట్ ఉందేమో స్టైలింగ్ పట్ల, అలా స్టార్ట్ చేశారేమో అనుకున్నాను. బట్ ప్రియర్ దట్ మీరు ఏమైనా కోర్స్ చేశారా స్టైలింగ్? నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను హైదరాబాద్ లో ఉన్నప్పుడు. 2011 or 12 చిన్న బాబు పుట్టాక ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నాను. కానీ నాకు అంతకుముందు అసలు ఈ ఫీల్డ్ ఇంట్రెస్ట్ లేదు, అసలు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ అనమాట ఇది. అలాంటిది అదే తెలియకుండా అసలు చేయాలి ఏదో ఒకటి, అంటే ఏదో ఒకటి చేయాలి. యాక్చువల్లీ నేను 10th క్లాస్ చదువుకున్నా. సో ఏంటంటే ఇంకెంతసేపు వంట రూము, పిల్లలు, ఇంకా అంటే ఇదే సరిపోయింది అనమాట. సో నేనైనా ఏదైనా చేయాలి అనే ఒక తపన అప్పటి నుంచి ఉంది. సో మ్యారేజ్ అయిపోయింది 10th తర్వాత. ఓపెన్ డిగ్రీ చేసి ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నాను అనమాట హైదరాబాద్ లోనే కోర్సు. ఓకే, నాకు తెలియని సబ్జెక్ట్ లోకి నేను ఇంత ఇదిగా వెళ్ళాను అనమాట. అంటే ఏదో ఒకటి ఉండాలి, చేసుకోవాలి కాబట్టి, ఏదో ఒక ప్రొఫెషన్ లో ఉండాలి కాబట్టి స్టార్ట్. అవును, బట్ ఇది ఇంత దూరం వెళ్తుందని యూ నెవర్ ఎక్స్పెక్ట్. అసలు కల్లో కూడా అనుకోలేదని అంటారు చూడండి, నిజంగా ఇది హ్యాపెన్స్. కానీ ఫుల్ టైం కదా ఇది కూడా, అంటే మీ డేలో ఎప్పుడు పడుకుంటారు ఎప్పుడు లేస్తారో కూడా తెలియదు, సీజన్లో వచ్చాయంటే చెప్పలేదు. బట్ మీ టైం అంతా ఇది కన్జ్యూమ్ తీసేసుకోవట్లేదా ప్రొఫెషన్? బట్ మేనేజ్ చేస్తాను. ఇప్పుడు ఈ రోజు హైదరాబాద్లో ఉంటాను, రేపు విజయవాడలో ఉంటాను, నెక్స్ట్ మినిట్ మనుగూరులో ఉంటాను. అంటే ఎప్పుడు ఎక్కడ ఉంటానో తెలియదు. ప్రతిదీ నేను ఒక్కదాన్ని హ్యాండిల్ చేస్తాను. మళ్ళీ నాకు ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళు, అంటే ఐ మీన్ వర్క్లో నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేస్తాను ప్రతిదీ కూడా. ఇప్పుడు మీరు విజిట్స్ కూడా చేస్తుంటారా? వీక్లీ వన్స్ అంటే లేదండి, అలా వెళ్ళను. క్లయింట్సే నా దగ్గరకు వస్తారు మనుగు. నేను ఓన్లీ ఇలా హైదరాబాద్ విజయవాడ వచ్చేసి షోరూమ్స్, రీల్స్, వీడియోస్ కి, ప్రమోషన్స్ కి వస్తూ ఉంటాను అనమాట. క్లయింట్స్ అందరూ నేను ఏ రోజు ఉంటే ఆ రోజే వస్తారు మనుగురికి. నేను లేకపోతే బొటికి ఎవరు రారు. వాసంతి ఉంటే వస్తాము, లేకపోతే లేదు, తను వచ్చినప్పుడే వస్తామని 100 members అంటారు. 100% అదే అంటారు అనమాట. అంటే ఇన్స్టాగ్రామ్
గ్రో అవుతున్న కొద్దీ చాలా మంది అనుకున్నారు టైం వేస్ట్ ప్రాసెస్, ఊరికే రీల్స్ తిప్పుకుంటూ ఉంటే ఏమొస్తుందని. కానీ ఇన్స్టాగ్రామ్ ఎంత మంది దగ్గర ఉన్న టాలెంట్ బయటకు తీసిందంటే అసలు అదొక టాలెంట్, అది నాకు జీవన ఉపాధి అవుతుందని కూడా ఎవ్వరికీ తెలియదు. తెలియదు. మీది కూడా ఫర్ ఎగ్జాంపుల్. నేను బాగా మా ఏరియాలో ఒక నమ్ముతాను అనమాట, టెంపుల్కి వెళ్తూ ఉంటాను. అక్కడ ఒక తల్లి చెప్పారు, నువ్వు ఫ్యూచర్లో ప్రపంచానికే పరిచయం అవుతా అని చెప్పారు నాకు 6-7 years బ్యాక్. నాకు నిజంగా అప్పటికి ఇన్స్టా లేదు, యూట్యూబ్ లేదు, ఇంత ఇది లేదు. ఎందుకు అన్నారు తల్లి నాకు అర్థం కాలేదు ఆ రోజు. నిజంగా నేను 0 స్టేజ్లో ఉన్నాను. వాసంతి అంటే ఎవ్వరికీ తెలియదు, బట్ ఎందుకు ఆ రోజు ఆ వర్డ్ మాట్లాడారో తెలీదు. బట్ ఈ రోజు నాకు అర్థమవుతుంది నిజంగా వాసంతి అంటే తెలియని వాళ్ళకి లేదు ప్రపంచానికి. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా ప్రతిదీ మన దగ్గర నుంచి. ఇప్పుడు యూఎస్, యూకే క్లయింట్స్ ప్రతిదీ వాళ్ళ శారీస్ డైరెక్ట్ నాకు కొరియర్ చేస్తారు. నేను మొత్తం డిజైన్ చేసేసి వాళ్ళ పేరెంట్స్కి కానీ లేకపోతే డైరెక్ట్ కొరియర్ చేసేస్తాం. ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా ఇన్స్టా వల్లే. స్టార్టింగ్ నేను కూడా ఏదో ఆడుతూ మ్యూజిక్ అలా ఇలా వీడియోస్ తీసాను, రీల్స్ స్టార్టింగ్ అంతే. అంటే మనకి ఈ వీడియోస్ వల్ల మనకి ఇంత పాపులర్ అవుతుంది, ఇంత బిజినెస్ వస్తుంది అని నాకు అప్పుడు తెలియదు. సో ఏదో టైం పాస్ గా చేస్తున్నది ఈ రోజు ఒక మిరాకిల్ లాగా అయిపోయింది అనమాట. మన అమ్మ వాళ్ళ టైం తీసుకుంటే, అమ్మమ్మ టైం తీసుకుంటే 1 చీర 2 చీరలు సంవత్సరానికి కొనేది వాళ్ళకు ఉన్నది కూడా. అవును, చీర కొనాలంటే ఏదో ఒక అకేషన్ ఉండాలి. రెగ్యులర్ గా వీక్లీ బర్త్డే గానీ మ్యారేజ్ డే గానీ. నాకు తెలిసి ఒకప్పుడు 2 sarees అంటే ఆ అకేషన్ మెయిన్ గా. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ రోజు ఈవినింగ్ బయటికి వెళ్తే, మార్నింగ్ బయటికి వెళ్తే, ఎటు వెళ్ళినా సరే శారీ కావాలి. ఏదైనా కిట్టి పార్టీకి వెళ్ళినా, బర్త్డే, చిన్న చిన్న అకేషన్స్ కూడా మెయిన్. అప్పటికిప్పటికి ఎంత మనకి వాడుక పెరిగింది అంటే బట్టలు, అలాగే స్టైల్. మనకి నార్మల్ ప్యారిస్ అనుకునే వాళ్ళు అక్కడ గంట గంటకి ఫ్యాషన్ చేంజ్ అయిపోద్ది. హైదరాబాద్ తక్కువ కాదు. అవును, పొద్దున ఒక అది, ఆఫ్టర్నూన్ ఒకటి, ఈవినింగ్ పార్టీకి ఒకటి. అవును, అసలు అకేషన్ కి ఇన్ ఏ డే 4 or 5 pairs మారుస్తున్నా అన్న వల్ల కామన్ అయిపోయింది. అవును, అలాగే కాంపిటీషన్ కూడా. అవును, వాళ్ళ ప్రిఫరెన్స్ ఇప్పుడు లుక్స్ కి ఇచ్చేస్తున్నారు. కాంపిటీషన్ కూడా అలాగే ఉంది. ఒక డిజైనర్ ఇప్పుడు డిజైనర్ గా నేను మారుతాను అని తీర్మానం చేసుకుని వచ్చిన వాళ్ళు వెంటనే వాళ్ళు ఫేమస్ అయిపోతారా, వాళ్ళకి చేతి నిండా వర్క్ వస్తుంది అంటే ఇంపాసిబుల్. నేను ఎప్పుడు కాంపిటీషన్ అని అసలు అనుకోలేదు. ఇప్పుడు కూడా ఆ థాట్ కూడా రాదు. జస్ట్ నా ఇన్స్టా, నా వర్క్ ఏంటి, నా షాప్ ఏంటి, నా పిల్లలు, నా ఫ్యామిలీ, ఇది ఒక్కటే ఆలోచిస్తూ ఉంటాను. అది ఫాలోవర్స్ ఎలా వచ్చారు ఏంటి అనేది నాకు నిజంగా చెప్పా కదా, గాడ్ గిఫ్ట్ అని. ఇప్పటికి కూడా చెప్తున్నా, నాకు ఎవరు కాంపిటీషన్ లేరు అండ్ నేను ఎవరిని అనుకోను కూడా. జస్ట్ బ్లైండ్ గా నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాను స్లోగా, అంతే. సరే, ఇప్పుడు నేను వాసంతి గారిని చూసి నేను ఇంకొక వాసంతిలో తయారవ్వాలి అని అనుకుంటే అది ఈజీ అనుకుంటున్నారా జర్నీ ఎవరికైనా? నాకు తెలిసి కష్టమే, ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేస్తా నేను. నన్ను చాలా మంది అంటూ ఉంటారు, ఇంకా నీ ప్లేస్లో నువ్వు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఎవరినన్నా ఉంచి వెళ్ళొచ్చు కదా నీలాగా సజెస్ట్ చేయడానికి. అది ఇంపాసిబుల్ అని చెప్తాను నేనైతే. ఈవెన్ నా బుటిక్లో కొంతమంది లేడీస్ కూడా నేను చేసినట్టు, ఇప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ 4కి లేచి హైదరాబాద్ వచ్చాను, మళ్ళీ నైట్ వెళ్ళిపోతాను, మళ్ళీ రేపు మార్నింగ్ నేను వర్క్లో ఉంటాను, మళ్ళీ ఎల్లుండి అట్లా ట్రిప్స్ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా పిల్లల్ని మేనేజ్ చేస్తాను, అటు వెళ్ళడం, వాళ్ళ స్టడీస్ అన్నీ మేనేజ్ చేస్తానంటే ఇంకో వాసంతి అయితే ఇంపాసిబుల్. అమేజింగ్. ఇంకొకటి, అబ్బాయిలు సక్సెస్ అయ్యారు అంటే అబ్బా వాడు మగాడ్రా, జయించాడ్రా అని అంటారు. అమ్మాయిలు సక్సెస్ అయ్యారు అని అంటే లక్ రా అంటారు. అది ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా, ఇప్పుడు మన ఆ టాపిక్లోకి వెళ్ళొద్దు మెయిల్ ఫీమేల్ అనేది, బట్ వాస్తవం అయితే ఇది. అమ్మాయిలకి ఎందుకు లక్, అమ్మాయిలు ఎందుకు కష్టం కాదు అంటే మీరు ఏం చెప్తారు? అమ్మాయిలు సక్సెస్ అయ్యారంటే ఆ లక్రా వచ్చేసింది, ఛాన్స్ కొట్టింది. అదే అబ్బాయిలు సక్సెస్ సాధించారు అనుకో, కష్టపడ్డాడ్రా, సాధించాడ్రా. అమ్మాయిలని సాధించారా అని అనరు, లక్ వచ్చేసింది అంటారు. సో మీ ఒపీనియన్ ఏంటి ఈ డిస్కషన్ మీద? అమ్మాయిల కష్టాన్ని లక్తో వాళ్ళు సంబోధిస్తారు, అబ్బాయిల కష్టాన్ని యాక్చువల్ సక్సెస్ గా స్వయం కృషిగా సంబోధిస్తారు. వాట్ ఈస్ మీ జర్నీ మొత్తం ఊహించుకొని ఈ 2 స్టేట్మెంట్స్ మీద మీ ఒపీనియన్ చెప్పండి. నాదైతే లక్ కాదు, సక్సెస్. నాది నిజంగా అంటే లైఫ్ ఇలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా హార్డ్ వర్క్ వల్ల నేను ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నాను కాబట్టి నాకు నిజంగా నేను సక్సెస్ అయ్యాను. ఒక్కసారి మీ హార్డ్ వర్క్, మీ జర్నీ గురించి చెప్పండి. ఈ వీడియో ఫస్ట్ ఎవరైనా చూస్తున్న వారికి వాసంతి అనేది ఏంటి అనేది ఎవరికి తెలియదండి. ట్రూలీ నిజంగా అంటే ఇప్పుడు కొత్త ఫాలోవర్స్ కానీ ఎవరికైనా, వాసంతి రోజుకొక శారీ కట్టుకుంటుంది, రోజుకొక జ్యువెలరీ వేసుకుంటుంది, మళ్ళీ కట్టిన చీర మళ్ళీ కట్టదు. నిజంగానే నేను కట్టను ఇంకొకసారి. కూల్ అండ్ హై ఫ్యాషన్ లేడీ అనుకుంటారు, చాలా అనుకుంటారు. వాసంతి అంటే ఒక హై ఇలా ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ వాసంతి అంటే నిజంగా అలా కాదు. ఐఎమ్ జస్ట్ నార్మల్ ఉమెన్ అండి, విత్ 2 kids, 2 అబ్బాయిలు. నాకు 2002లో 16 yearsకి నాకు మ్యారేజ్ అయిపోయింది. 16లోనే నాకు మ్యారేజ్ అయిపోయింది.
ఇంకా తర్వాత ఆబ్వియస్గా తెలుసు కదా, పిల్లలు, వంట రూము, అత్త ఇది అంతా ఫ్యామిలీ. ఇంకా మీకు 20 లోపలే 2 పిల్లలు వచ్చేసారు? 17, ఇద్దరు 20లోనే, 20 లోపల. ఇద్దరు అబ్బాయిలు. సో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశా. అది ఎవరికి చెప్పినా అర్థం కాదు, చెప్తే అర్థం కాదు. అది నేను అనుభవించాను కాబట్టి నాకు ట్రూలీ తెలుసు. సో నా ఇద్దరు చదువుకోలేదు మెయిన్. ఒక దాంట్లో నేనే కమిలిపోయాను అనమాట. అంటే నాకు ఏం రాదు, హైదరాబాద్ ఇక్కడే ఉన్నాం ఈసీఐలో, నాకేం రాదు, నేను ఇంకా వన్ రూమ్కే పరిమితమా, నేను ఏదైనా చేయాలి, ఏదైనా సాధించాలి అనుకుంటూ మమ్మీ ద్వారా, అమ్మ చాలా హెల్ప్ చేస్తారు. అమ్మ ఇప్పటికి కూడా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల ఓపెన్ డిగ్రీ చేసి ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లొమా నేర్చుకున్నా. సో అప్పుడు తెలియదు, నేను జస్ట్ ఏదో, నిజంగా చెప్పాలంటే ఇది ఇంత ఉంటుంది, రీల్స్, యూట్యూబ్ అప్పుడు ఇవన్నీ లేవు కదా, ఏదో నేర్చుకోవాలి, నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అని నేర్చుకున్నాను. జస్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ అనేది నేర్చుకున్నాను. తర్వాత హస్బెండ్ చాలా ఇంట్లో ప్రాబ్లమ్స్ అయిపోయి డైవర్స్ వరకు వెళ్ళిపోయి చాలా అంటే చాలా స్ట్రగుల్స్. అంటే ఏది కూడా, అంటే మీరు ప్రొఫెషన్ చూస్ చేసుకున్నందుకు విభేదాలు వచ్చాయా? అలా ఏం లేదు, దానికి ముందే స్టార్టింగ్ నుంచి అందరూ ఏమంటారు కరెక్ట్గా ఉండాలి అని లేదు కదా. ఈ వెరీ డ్రింక్ అనమాట, బాగా డ్రింక్కి అడిక్ట్ అయిపోయి చాలా. ఆయనకి మీకు బాగా ఏజ్ గ్యాప్ ఉందా? 12 years గ్యాప్ ఉంది. 12 years. 12 years. ఓకే, 12 years గ్యాప్ ఉంది. చాలా ఒక లేడీగా నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో అన్నీ ఫేస్ చేశాను. కానీ నాలాంటి వాళ్ళు చాలా మంది వెనకాల ఉన్నారండి. ఎందుకంటే నాకు ఇన్స్టాలో డైలీ ఒక 2-3 మెసేజెస్ పెడతారు, అక్క సేమ్ నీ లైఫ్ లాగానే ఉంది కానీ మేము ఏం చేయలేకపోతున్నాం, ముందు ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నాము అని. నాకు ఏదన్నా చేయాలి అనిపిస్తుంది, బట్ ఏం చేయలేని పొజిషన్లో చాలా మంది సైలెంట్గా ఉండిపోతారు. నిజంగా చాలా మంది బ్యాక్గ్రౌండ్ లేడీస్, ఫ్యామిలీకి సపోర్ట్ లేక చాలా మంది ఫీల్ అవుతూ బాధపడుతూ ఉంటారు. అఫ్ కోర్స్ నేను దాంట్లో ఒక దాన్ని. చాలా స్ట్రగుల్స్ ఫేస్ అయ్యాక ఈ ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లొమా నేర్చుకొని చిన్నగా అలా మమ్మీ సపోర్ట్తో స్టార్ట్ చేసింది. ఈరోజు నా పిల్లలిద్దరిని నేను ఓన్గా పెంచుకుంటున్నాను. మీరు అన్నట్టు ఒక మంచి పాయింట్ చెప్పారు. ఎవరికి కష్టం అనేది ఇష్టం కాదు, అవును, కానీ బయటికి రావాలంటే ధైర్యం కావాలి. అవును. ఎలా బతకాలి నేను బయటికి వెళ్ళి? చదువు లేదు, 10th చదివితే పెళ్లి చేసేసారు, అవును, డబ్బు లేదు చేతిలో, ఏదైనా స్టార్ట్ చేద్దామంటే ఇన్వెస్ట్మెంట్ లేదు, అవును, ఇంకొకరి దగ్గర పని చేస్తే అది నాకే సరిపోదు, పిల్లలకి ఏం పెట్టాలి, అవును, చదువు ఎలా చదివించాలి, ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి. కానీ ఒక్కసారి మీరు అడుగు అటువైపుకి వేసారు, అవును, మారిపోయింది. మీరు నిజంగా ఇప్పుడు నాకు లైఫ్ కనిపిస్తుంది మీరు చిన్న వాళ్ళు. నిజంగా చాలా ఏడ్చాను. అంటే రూమ్లో బ్లాంక్, ఇప్పుడు బ్లాక్ అయిపోయింది అంతా మొత్తం. ఏంటి చదువుకోలేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, పోనీ ఫైనాన్షియల్గా సెటప్ అయినా ఉంటే ఓకే, సమ్వాట్ బెటర్, పిల్లల్ని కొంచెం చదివించుకోవచ్చు అనేది ఉంటుంది. అటు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఇటు మనకి చదువు లేదు, ఏమీ లేదు. బట్ కేవలం మన హార్డ్ వర్క్, మన తెలివి ఉంటే చాలు, చదువేం అవసరం లేదు అనేది అయితే నాకు అర్థమైంది. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు వాసంతి గారు చెప్పినట్టు మీ కష్టాలు మీరు అనుభవించేదే కాక దేవుడు కూడా చూస్తూ ఉంటాడు. ఒక్క అడుగు ముందుకేసి చూడు, దేవుడు నిన్ను లాక్కెళ్తాడు మిగతా. ఆవిడ అడుగుతుంటే ఒక్కసారి కష్టాలు గుర్తున్నాయి కానీ ఎట్లా క్లిక్ అయ్యానో గుర్తులేదండి. ఆ పీరియడ్ అంతా బ్లాంక్ లా ఉంటుంది. అదే గాడ్స్ మిరాకిల్ అన్నట్టు. నిజంగా ఎట్లా లాక్కొచ్చాడో ముందుకి, ఎట్లా తీసుకొచ్చి ఇటు వైపు పడేసాడో అసలు తెలీదు. అసలు ఇంత హార్డ్ వర్క్ నేనేనా చేసింది? ఫుడ్ కూడా లేని రోజులు, నిద్రలేని రాత్రులు నేనైనా గడిపాను. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే నిజంగా నేనేనా ఇవన్నీ అనిపించింది అనిపిస్తుంది. బట్ ఎవరికి తెలియదు కదా ట్రూలీ. అంటే ఇప్పుడు వాసంతి తెలుసు, బట్ అంతకుముందు వాసంతి అనేది కొంతమందికే తెలుసు. బట్ ఈ రీల్ చూసి వాళ్ళలో సమ్ పీపుల్, కొంతమంది అయినా బయటకు వచ్చి ధైర్యంగా బతుకుతారని నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ, ధైర్యంగా రావాలండి, బయటికి రావాలి. ఆవిడకి ఉపాధి లేదు, ఆవిడే ఒకరికి భారం అనుకున్న దగ్గర నుండి ఇప్పుడు 45 మందికి ఉపాధి ఇస్తున్నారంటే మాటలా అది? నాకు తెలిసి ఒక సగటు వ్యాపారం చేసే ఒక మెయిల్ జెండర్ కూడా 45 మందికి ఉపాధి ఇచ్చి, ఈ రోజుల్లో ఇంత కాస్ట్ లివింగ్ అనేది ఇంత కాస్ట్లీ అయిపోయిన రోజుల్లో ఇచ్చి ప్రశాంతంగా ఉంటూ ఇంకొక 45 మందిని ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేయడానికి స్కోప్ ఇచ్చారు అంటే మన పేరెంట్స్ కోసం, పిల్లల కోసం. అంతే కదండి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన బర్త్, మనం తొందరపడి ఏదైనా రాంగ్ స్టెప్ వేయకుండా పిల్లల కోసం, పిల్లల్ని మనం కన్నాం కాబట్టి మన బాధ్యత ఉంటుంది మనకి. మన మధ్యలో అలా వదిలేసి వెళ్ళిపోలేం కదా. సో నేనైతే నా పిల్లలిద్దరిని చిన్నప్పుడు తీసుకొని వచ్చేసాను. అండ్ వాళ్ళే నా లైఫ్, నా పేరెంట్స్ నా సపోర్ట్. వాళ్ళ త్రూ అంటే చాలా మంది పేరెంట్స్ సపోర్ట్ కూడా లేదు అనేవాళ్ళు. పేరెంట్స్ సపోర్ట్ ఉన్న, ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది మెయిన్ అనమాట. ఇప్పుడు ఈ డేస్లో ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది మెయిన్. కాకపోతే కేవలం మన హార్డ్ వర్క్,
కొన్ని అంటే నేను వింటాను కష్టపడితే సుఖం ఉంటుంది అని. అంటే నేను అప్పుడు నిజంగా ఉంటుందా అని నాకు తెలీదు. బట్ ఇప్పుడు ఉంది ఉంది. ఉంది. కష్టం వెనకాల సుఖం తప్పకుండా ఉంటుంది. వాసంతి గారు, లైఫ్లో మీరు చాలా ఫైనాన్షియలీ లో పొజిషన్ చూసారు. ఏదైనా ఒక సంఘటన అంటే నేను ఇంత అమౌంట్ కోసం అప్పుడు చేయి చాచాను, ఎవరైనా హెల్ప్ చేస్తుంటే బాగుండు అనిపించింది, కానీ ఇప్పటికి అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఆ అమౌంట్ కంటే ఇన్ని రెట్లు నేను సంపాదించి జీతాలు ఇవ్వగలిగే పొజిషన్లో ఉన్నా అన్న సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఉందండి. ప్రెసెంట్ నేను 1000 కోసం 500 కోసం అంటే పిల్లల హాస్పిటల్స్ కోసం ఫుడ్ కోసం ఎదురు చూసిన రోజుల నుంచి ఈ రోజు నేను 10 lakhs అబోవ్ సాలరీస్ ఇచ్చే స్టేజ్కి వెళ్ళాను. అండ్ నా పిల్లల్ని మంచిగా చదివించే స్టేజ్లో నేను ఇప్పుడు ఉన్నాను. పిల్లలిద్దరిని మంచి స్టడీ అయితే చెప్పిస్తున్నాను. వాళ్ళిద్దరికి మంచి ఫ్యూచర్ ఉండాలి. పిల్లల్ని అంటే మంచిగా పెంచడం అనేది ఏంటి అంటే వాళ్ళకి మంచి స్టడీ ఒక్కటి, అవును. స్టడీ అండ్ వాళ్ళు ఒక వే ఇప్పుడు నేను చూసి వచ్చాను కాబట్టి నా పిల్లలు అలా ఇంకొకరితో అలా Depend బిహేవ్ అవ్వకూడదు. చేయొద్దు. మగపిల్లలు ఇద్దరు నాకు మగపిల్లలు. సో వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళు ఇలా ఉండాలి, ఇలా పద్ధతిగా పెరగాలి, ఇలా నీట్గా ఉండాలి అనే నా కోరిక. నేను అనుకున్నట్టే నా పిల్లలిద్దరు కూడా అలానే ఉన్నారు, ఇద్దరు అబ్బాయి. సూపర్ అండి. ఒక గాయపడ్డ తల్లే సరిగ్గా సరైన మార్గంలో మగపిల్లల్ని పెంచగలదు. మెయిన్ అండ్ ఇక్కడ ఒకటి మగవారు తప్పు చేశారు అంటే మేబీ అది అమ్మదే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సరిగ్గా గైడ్ చేసి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో ఉంటే చెయ్యి ఎత్తకూడదు. ఈ రోజు నేను ఆ పొజిషన్లో ఉండేదాన్ని కాదేమో అనిపిస్తుంది. రేపు నా ఫ్యూచర్లో నా పిల్లలకి మ్యారేజ్ అయినా నా కోడలు ఒకవేళ అఫ్ కోర్స్ నేను రేపు ఎవరిమైనా ఆ స్టేజ్కి వెళ్ళాల్సింది. నేను సఫర్ అయ్యాను కాబట్టి నేను ఒక మంచి పొజిషన్లో చూసుకోవాలి, వాళ్ళతో హ్యాపీగా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. ప్రతి ఒక్క మదర్ ఇలా ఉండాలంటే మనం ఇక్కడ మగపిల్లల్ని ఇప్పటి నుంచే పెంచడం, నీట్గా ఒక పద్ధతిగా పెంచడం అనేది స్టార్ట్ అవ్వాలి. ఎన్ని ఇయర్స్ అయిందండి డివోర్స్ తీసుకొని? 8 years. నేను 8 years నుంచి మనుగురులో ఉంటున్నాను. 2015 బ్యాక్ వెళ్ళిపోయాను హైదరాబాద్ నుంచి. కానీ ఇప్పుడు మీరున్న పొజిషన్ వాళ్ళు చూసే ఉంటారుగా, YouTube reels ఖచ్చితంగా వెనకైతే వచ్చి ఉండాలి. వచ్చారు అఫ్ కోర్స్. మొన్న ఎవరో కూడా ఏదో మెసేజ్లో మీరు ఇప్పుడు బాగున్నారు కదా, బ్యాగ్ తీసుకొచ్చేసుకొని మీ దగ్గర మంచిగా చూసుకోవచ్చు కదా అని అంటే, ఎలా బ్యాగ్ తీసుకొచ్చేస్తాం? ఎన్నో కష్టాలు పడి ఎన్నో దెబ్బలు చనిపోయే స్టేజ్కి వెళ్ళి మళ్ళీ రీబర్త్ అంటాం కదా, రీబర్త్ అయ్యి మన బర్త్ని ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్నాం. నా లైఫ్ని నేను క్రియేట్ చేసుకున్నాక నా లైఫ్ని నేను ఎవరో చేతిలో మళ్ళీ పెట్టలేను కదా. అంతే కదా, నేను మళ్ళీ నా లైఫ్ని నా పిల్లల లైఫ్ని మళ్ళీ నేను బ్యాక్ అనేది పుష్ చేయలేను. నేను ఇంకా ముందు ఫార్వర్డ్ ఒక స్టెప్ వేసాను అంటే ఇంకా అలానే వెళ్తాను. కానీ మళ్ళీ ఆ బ్యాడ్ డేస్ తీసుకొచ్చేసి మళ్ళీ నా లైఫ్ని స్పాయిల్ చేసి ఇక్కడ నా లైఫ్ లేదు, నా లైఫ్ అయిపోయింది, నా పిల్లల లైఫ్ మెయిన్. మళ్ళీ వాళ్ళ లైఫ్ని నేను స్పాయిల్ చేయలేను కదా. బట్ అనేవాళ్ళు కామెంట్ చేసే వాళ్ళు చేస్తారు, వాళ్ళకి తెలియదు కాబట్టి. సో ఇక్కడ నేను సఫర్ అయ్యాను కాబట్టి వాట్ ఈజ్ వాట్ అనేది నాకు తెలుసు. తీసుకొచ్చుకోవాలా లేదా, నాకు కావాలా నా పిల్లలకి కావాలా అనేది నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. అంటే ఇలాంటి సజెషన్స్ బయట వాళ్ళు ఇవ్వడం అంటే ఎగ్జాక్ట్ పరిస్థితులు తెలియదు కాబట్టి ఓకే, మన ఇంట్లో వాళ్ళే ఇస్తారు కొన్నిసార్లు. అయిపోయింది అది అయిపోయిందమ్మా, వెరీ స్టార్టింగ్ లో ఇచ్చారు అయిపోయింది వచ్చేసే బ్యాక్ అని. బట్ ఆయన మారి నేను నన్ను బాగా చూసుకుంటే, నన్ను నా పిల్లల్ని చూసుకుంటే నేనే బ్యాక్ వచ్చేస్తానని చెప్పాను. ఇక్కడ ఒకటండి చిన్న పాయింట్, ఎవరికి కూడా హస్బెండ్ని వదిలి అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో వెళ్ళడానికి ఇష్టపడరు. ఏ ఆడపిల్ల అయినా పెళ్ళి అయ్యాక హస్బెండే ఇల్లు, నా ఇల్లు అంటాము. మమ్మీ వాళ్ళ దగ్గరికి పండక్కో ఎప్పటికో ఇయర్లీ 1 or 2 times వెళ్తాం అంతే. కానీ అలా పర్మనెంట్ గా మమ్మీ వాళ్ళ దగ్గర ఉండాలని ఏ ఆడపిల్ల కూడా కోరుకోదు కదా. సో నేను బ్యాక్ వచ్చాను అంటే నేను ఎంత బాధపడి ఎంత స్ట్రగుల్ అయ్యి బ్యాక్ వచ్చాను అనేది నాకు తెలుసు. సో ఇదంతా కూడా ఒకరికి లెసన్ అనే అనుకుంటున్నాను నేను ఇప్పుడు నేను చెప్పడం. ఖచ్చితంగా స్ట్రగుల్ తర్వాత కూడా లైఫ్ ఉంటుంది. ఆ పెళ్ళి అయిపోయింది కదా, ఒక రాంగ్ మ్యారేజ్ లోకి వెళ్ళాను కదా, నా లైఫ్ అయిపోయింది అనుకోవడానికి లేదు. సో ఇది ఒక మెసేజ్ మీ ద్వారా నేను ఇస్తున్నాను. ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు బయటకు వచ్చి ధైర్యం చేసి మాట్లాడారు, దానికే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇప్పుడు నేను మంచి పొజిషన్లో ఉన్నాను కదా, ఎందుకు నా పాస్ట్ ఎందుకు 10 మంది తెలియదు ఎందుకు అనుకుంటారు. ఇప్పట్లో ఏది ఎవరికి తెలియంది లేదు, ఆల్రెడీ తెలుసు కాబట్టి ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడి నిలబడి నిజాన్ని ఒప్పుకొని నిలబడితేనే ఇలా చేసి చూపించాను అని చెప్తే 100 రెట్లు రెస్పెక్ట్ పెరుగుతుంది.
ఎవరు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారో ఈ వీడియో చూస్తున్నారో మనకు తెలియదు. ఒక చిన్న హోప్ గా మీరు వాళ్ళకి అయితే వాళ్ళ జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, మీకు పరిచయం లేకపోయినా వాళ్ళతో. వెరీ రీసెంట్ గా నాకు వైజాగ్ నుంచి ఒక లెటర్ వచ్చింది. తను చాలా పెద్ద లెటర్ రాసి పంపించారు. నా లైఫ్ కూడా సేమ్ మీలానే, బట్ మీరు బయటకు వచ్చారు, మేము బయటికి రాలేకపోతున్నాం, సైలెంట్ గా ఉన్నాం. మీరే నా ఇన్స్పిరేషన్, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను చాలా బిజినెస్ చేస్తున్నాను అంటే వాళ్ళకి ఏదో ఒక ఐడియా. సో నేను కెమెరా ముందుకు వచ్చి ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే 7,000 కామెంట్స్ అండి. ఆ 7,000 కామెంట్స్లో కూడా అందరూ ఇదే సేమ్ లైఫ్ అని చెప్పారంటే నాకు నిజంగా ఆ రోజు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. అంటే ఇంతమంది బ్యాక్గ్రౌండ్, ఇంతమంది మన వెనకాల తెలియని ఉమెన్స్ ఉన్నారు, అంత కనిపించేదే కాదు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని. అందుకే మళ్ళీ నేను కెమెరా ముందుకు వచ్చి చెప్తున్నాను అనమాట. ఇది ఒక ఎస్పెషల్లీ మన ఇండియన్ సొసైటీలో, ఇంకా తెలుగైట్స్లో, ఆంధ్ర తెలంగాణ ఉన్న వాళ్ళలో ఇంకా ఈ అప్రెషన్ ఎక్కువ ఉంటుంది. బయటికి వెళ్ళి చెప్పకూడదు, లోపల ఏదైనా నీ గుట్టు బయట పెట్టకూడదు, పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనే భయంతోనే బతికేస్తూ ఉంటాం. కానీ చెడగొట్టింది వాళ్ళే 16 ఏళ్ళకి పెళ్లి చేసి గుట్టు బయట పెట్టకూడదు అండి. మింగి 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 ఆ కష్టాన్ని అలాగే చచ్చిపో పర్వాలేదు కానీ బయట పెట్టద్దు. అందుకే నేను చెప్తాను ప్రతి అమ్మా నాన్నకి, ఒకవేళ ఆడపిల్లకి బ్యాడ్ మ్యారేజ్ అయితే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని థింక్ చేయకుండా మన ఆడపిల్లని మనం తీసుకొచ్చేస్తే, ఈరోజు మమ్మీ డాడీ నన్ను తీసుకొచ్చేసారు, ఈరోజు మా అమ్మ వాసంతి వాళ్ళ పేరెంట్స్ అని చెప్పుకునే స్టేజ్కి నేను రీచ్ అయ్యాను ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. చూడండి, ఒక చిన్న రీల్తో స్టార్ట్ అయిన జీవితము, ఒక బుటిక్తో స్టార్ట్ అయిన జీవితం, పెద్ద పెద్ద బ్రాండెడ్ షోరూమ్స్ పిలుస్తున్నారు, లక్షల్లో పే చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఇంకొకటి ఏం చేశారు అంటే, ఇక్కడతో ఆగకూడదు, నేను ఇంకా ఇంకో 100 మందికి ఆదర్శం అవ్వాలని ఆన్లైన్ కోర్సు, ఆఫ్లైన్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేశారు. దాని గురించి ఒక్కసారి మాట్లాడదాం. ఒకసారి దాని గురించి చెప్పరా? ఆన్లైన్ ఆఫ్లైన్ అనుకుంటున్నామండి, బట్ ఆన్లైన్ అనేది కొంచెం టఫ్ అవుతుందేమో. అంటే ఇక్కడ వచ్చేసి మెయిన్ స్టిచ్చింగ్ చూపించాలి కదా. సో ఆఫ్లైనే ప్లాన్ చేద్దాము. అదే హైదరాబాద్లో కానీ విజయవాడ, వైజాగ్ అలా కొన్ని ఏరియాస్ ప్లాన్ చేసి వీక్లీ క్లాసెస్. ఇప్పుడు మనకి సమ్మర్ వస్తుంది, ఇప్పుడు లేడీస్ ఎవరైనా ఉమెన్స్ పిల్లల్ని వదిలేసి ఇన్ని డేస్ ఉండాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. సో దట్ వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం 1 వీక్ క్లాసెస్ కానీ లేకపోతే వీకెండ్ క్లాసెస్ కానీ అలా ప్లాన్ చేద్దాం ఆఫ్లైన్. చాలా మంది అడుగుతున్నారండి, చాలా మెసేజెస్ వస్తున్నాయి నాకు, అక్క మీరు హైదరాబాద్ రండి, మాకు నేర్పించండి, మా దగ్గర ఉపాధి కావాలి, కాళ్ళ మీద నిలబడి. మెయిన్ ఇక్కడ ఏంటంటే మనుగురు, అక్కడ కొంచెం మాకు ఉండడానికి ఫెసిలిటీ ప్రాబ్లం కాబట్టి, లేకపోతే చాలా మంది ఈ పార్టీకి ఒక 100 ఎబో వచ్చేసేవారు నేర్చుకోవడానికి. ఎంత మంది అడుగుతున్నారు ఎక్కడెక్కడి నుంచో. సో వాళ్ళ కోసం నేను ఫ్యూచర్లో ఒక ప్లాన్ చేస్తున్నాను, ఆఫ్లైనే హైదరాబాద్లోనే, బట్ అది వీక్లీయా వీకెండ్ అనేది ముందు ముందు కమింగ్ అప్ వీడియోస్లో నేను అనౌన్స్ చేస్తాను. అమేజింగ్. అంటే ఎంతమంది ఒక కష్టం చెప్తే ఆ కష్టానికి 7,000 లైక్లు వచ్చాయంటే 7,000 జీవితాలు సఫర్ అవుతున్నాయి సైలెంట్గా. వాళ్ళందరికీ ఒక చిన్న రే ఆఫ్ హోప్ కావాలి. మీరు కనిపించారు, వాళ్ళ పాప మొహమాటం కూడా లేదు, అడగకూడదు, కానీ నన్ను ఈ ఊబిలో నుంచి బయటికి లాగక్క, నేను వస్తాను బయటికి, నేను నా కాళ్ళ మీద నిలబడతాను పిల్లల మీద. అసలు అది వింటేనే కడుపు దొరికిపోతుంది. అవును అవును. చాలా మంది, నిన్న కూడా ఒక అమ్మాయి, నేను అమ్మాయి ఓపెన్ చేయలేకపోతున్నాను, ఓపెన్ చేస్తే ఒకటే మెసేజెస్, కామెంట్స్, అక్క మనీ ఇచ్చుకొని, కొంతమంది మనీ ఇచ్చుకోలేని పొజిషన్లో కూడా ఉంటారు, మీ దగ్గర వర్క్ నేర్పిస్తాను, మీకు హెల్ప్ చేస్తాను అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వసంతి గారు, ఇంకొకటి మీరు అన్నారు కదా, ఈ కోర్సెస్ ఆల్రెడీ ఒక బ్యాచ్ కి నేర్పించేశారని కూడా అన్నారు. ఒకసారి దాని గురించి చెప్పండి. అంటే ఏం నేర్పించారు, ఎలా నేర్పించారు? అండ్ ఇంకొకటి నేను విన్నది ఏంటంటే, మీ దగ్గర నేర్చుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు పర్ మంత్ 3 నుంచి 4 లక్షలు సంపాదించగలుగుతున్నారు. ఒకసారి దాని గురించి. ఆల్రెడీ నేను జస్ట్ ఒక చిన్న వీడియోలో చెప్పాను. ఆ రోజు నాకు 1,000 కాల్స్ వచ్చాయండి. నేను చెప్తున్నాను కదా, అదే హైదరాబాద్ విజయవాడ అయితే మనకి చాలా మంది వచ్చేవారు, బట్ మనుగూరు అనేసరికి కొంచెం వెనకాడతారు, అదొక లోపల విలేజ్ కాబట్టి. అయినా ఒక 10 మంది వచ్చారు. అశ్వరావుపేట, కాకినాడ, సూర్యాపేట, ఖమ్మం ఇలా కొంతమంది వచ్చి నేర్చుకున్నారు. నా స్టూడెంట్స్ బొటిక్ పెట్టుకున్నారు, నేను ఆ ఓపెనింగ్ కి కూడా వెళ్ళాను. అండ్ వాళ్ళ లైఫ్లో వాళ్ళకు ఒక డేర్ అనేది వచ్చింది అనమాట. నా దగ్గరకు వచ్చినప్పుడు కనీసం వీడియో మాట్లాడడం కానీ, ఇప్పుడు మెయిన్ మనం ఎక్కువ సోషల్ మీడియా ఏది చేసినా మనం కనీసం మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి, డిజైనింగ్ చెప్పాలి, అది వాళ్ళు నా దగ్గర నుంచి నేర్చుకున్నారు. నన్ను చూస్తూ నేను ఎలా వర్క్ చేస్తాను అనేది ఒక 6 months ట్రైనింగ్ ఇచ్చానండి వాళ్ళకి. సో 6 months వాళ్ళు నేర్చుకొని మొత్తం ఈ డిజైనింగ్ గురించి కానీ, కటింగ్స్ గురించి కానీ, టైలింగ్, మెయిన్ వాళ్ళు డిజైనింగ్ గురించే వచ్చారు. కటింగ్ స్టిచ్చింగ్ ఏంటంటే ఎవరైనా, ఇప్పుడు నేను నా మాస్టర్ చేస్తాను, నా వెనకాల వర్కర్స్ చేస్తారు, కానీ మనం ఇక్కడ కస్టమర్కి చెప్పడం రావాలి అండ్ మనం మాస్టర్కి చెప్పడం రావాలి. మెయిన్ మనకు అది కావాలి, మెయిన్ డిజైనింగ్ చెప్పడం రావాలి. సో దట్ మనం వచ్చిన క్లయింట్ మన దగ్గర అంటే గట్టిగా మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు, మనం ఈవిడ్ని కన్విన్స్ చేయొచ్చు. అండ్ మాస్టర్ని కూడా ఎట్ దట్ సేమ్ టైం మనం అతనికి కూడా చెప్పగలిగే టాలెంట్ ఉంటే చాలు.
అంటే నవే డేస్ ఇప్పుడు బాగా కష్టపడిపోయి అందరు మనకి వర్కర్స్ ఉన్నారు కదండి ఎంప్లాయీస్. సో అలా ఈజీగా ఉంటుందని వాళ్ళు అలానే ఎక్కువ డిజైనింగ్ నేర్చుకున్నారు. ఫ్యాషన్ రోజు రోజుకి మారుతుంది. ఆ ఫ్యాషన్‌లో ఉన్న చిన్న చిన్న పార్ట్స్ కూడా సెపరేట్ ప్రొఫెషన్‌లా తయారవుతాయి. ఒకప్పుడు చీర కొన్నాను అంటే చీర కొనడానికి షాపు, కుట్టించడానికి టైలర్. ఈ రెండే ఉండేది. ఇంకేమి లేవు, అయిపోయినాయి అంతే. అసలు స్టైల్ మారుతున్న కొద్దీ సజెషన్స్ కావాలి, ట్రెండీగా ఉండాలి, అకేషన్స్‌కి తగ్గ కావాలి. వీటన్నిటికి సజెస్ట్ చేయడానికి దాంట్లో ప్రత్యేకమైన టేస్ట్ ఉండాలి వారికి. అవును. అలా పుట్టుకొచ్చిన వారే వాసంతి గారు. అక్కడ ఒక స్పేస్ క్రియేట్ చేసి అక్కడ ఒక ప్రొఫెషన్ క్రియేట్ చేసుకున్నారు. అలాగే ఎంతో మందికి ఉపాధి కూడా ఇస్తున్నారు. అవును. సో మీ నెక్స్ట్ బ్యాచెస్ గురించి మీరు రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు రెగ్యులర్ గా కదా? అప్డేట్స్ ఇస్తూనే ఉంటారండి. ఇప్పుడు అది సో ఎవరైనా ఎవరైనా చేరాలనుకుంటే మిమ్మల్ని డైరెక్ట్ గా అప్రోచ్ అయితే సరిపోతుంది. అంతే సరిపోతుంది. డన్. అమేజింగ్, గ్రేట్ టాకింగ్ టు యూ అండి. అసలు మీతో మాట్లాడుతున్నప్పుడు నేను జస్ట్ అది నార్మల్ డిజైనర్ కదా, ఏం మాట్లాడదామా, క్వశ్చన్స్ ఏం అడగొచ్చా అనుకున్నాను. కానీ మీరు మీకు ఒక సామ్రాజ్యం క్రియేట్ చేశారు ఆడవాళ్ళకి. ఒక చిన్నపాటి నిజంగా. సామ్రాజ్యం అయితే క్రియేట్ చేశారు. ఇప్పుడు చాలా మంది అండి శారీ కొంటారు, Yeah. బట్ మనం ఇప్పుడు మనీ పే చేస్తామంటే ముఖ్యంగా లేడీస్ కి చాలా టెన్షన్ ఉంటుంది. నాకైనా ఆఫ్ కోర్స్ నాకు ఒక 1000 ఇచ్చారంటే 100 క్వశ్చన్స్ అడుగుతారు. Yeah. అంటే ఈ శారీ ఏ బ్లౌజ్ బాగుంటుంది, ఏ డిజైన్ బాగుంటుంది. ఇవాళ రేపు ఈ ఇన్స్టాగ్రామ్, ఈ రీల్స్, ఈ వీడియోస్ వల్ల ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట. అంటే మనం సపరేట్ గా కొంచెం డిఫరెంట్ గా కనిపించాలి డిజైనింగ్ లో కానీ, అవును. శారీ సెలెక్షన్ లో కానీ, కలర్ కాంబినేషన్ లో కానీ. సో అలా చాలా మంది శారీస్ నాకు ఇచ్చేస్తే, అంటే ఇప్పుడు చూసిన వాళ్ళకి చెప్తున్నాను, శారీ ఒక్కటి నాకు ఇస్తే దానికి సంబంధించిన బ్యాంగిల్స్, థ్రెడ్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి అండ్ శారీ రైట్ మీరు పెట్టుకున్నది కూడా మీరు తయారు మనం చేసింది చేసింది కదా? Okay. మనం చేసింది శారీ బ్యాంగిల్స్, జ్యువెలరీ దగ్గర నుంచి, అంటే ప్రతిదీ. ఇప్పుడు ఈ శారీకి ఇక్కడ నెట్ వేస్తే బాగుంటుంది, ఈ నెక్ బాగుంటుంది, ఈ మగ్గం వర్క్ బాగుంటుంది. అంటే ఈ శారీ కాస్ట్ కి మనం మగ్గం ఎఫర్ట్ చేయొచ్చా లేదా, లేదు అంటే థ్రెడ్ వర్క్ వెళ్దామా, లేదు అంటే ప్యాటర్న్ మోడల్ వెస్టర్న్ వేర్ కి వెళ్దామా. సో అలా ప్రతిదీ నేను హ్యాండిల్ చేసి, నేను డిజైన్ చేసి కస్టమర్ కి అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దట్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు కైండ్ ఆఫ్ సెలబ్రిటీస్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, వన్ డే ఈవెంట్ కి నాకు పలానా పర్టికులర్ డే నాకు లైఫ్ లో ఇంపార్టెంట్ ఈవెంట్, దాన్ని నాకు ఓవరాల్ లుక్ మీరు డిజైన్ చేస్తారా మీదే మొత్తం? అంటే యూఆర్ రెడీ టు డూ దట్? చేస్తానండి, తప్పకుండా చేస్తాను. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఉంది. దట్స్ అమేజింగ్. అంటే లాంగ్ వే టు గో అండి. మీరు చేస్తున్నది ఏదైతే ఉందో దట్స్ గ్రేట్ వర్క్. కీప్ గోయింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ మీ సుమన్ టీవీ వారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఇలా మాలాంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చి, అండ్ మీరు ఇప్పుడు అనుకోవచ్చు నేను ఒక్కదానితో ఇంటర్వ్యూ చేస్తున్నాను, కానీ ఈ మెసేజ్ వల్ల కొన్ని వేల లక్షల మంది బయటకు వస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.